ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 14లో పర్యటించనున్నారు. ఉదయం 8:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులన్నీ సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 15,000 చొప్పున మొత్తం 3 విడతలుగా మొత్తం 3 సంవత్సరాలకు 45,000 ఆర్థిక సాయం లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో ఈబీసీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. కుటుంబ సాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 ఉండాలి. కుటుంబం మొత్తం భూమి, మెట్ట భూమి 16 ఎకరాల లోపు లేదా పల్లం భూమి 3 ఎకరాల లోపు లేదా మెట్ట మొత్తం కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్దారే కాకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబానికి 4 వీలర్ ఉండకూడదు. అంతేకాదు కుటుంబ సభ్యులు ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th మార్క్స్ మెమో, ఓటర్ ఐడి కార్డు ఉండాలి. అలాగే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండాలి. ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, దరఖాస్తుదారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు ఖాతా, ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. ఈ పథకంలో అర్హులైన మహిళల పేరు మీద ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మహిళా వయసు ధృవీకరణకు సరైన ప్రూఫ్ ఉండాలి.